హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత. ఎప్పుడు చేసుకునే గోరుచిక్కుడుకాయ కర్రీ కాకుండా ఒకసారి ఇలా గోరుచిక్కుడుకాయ పచ్చడిని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ముందు ఒక పావు కేజీ వరకు గోరుచిక్కుడుకాయల్ని తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇలా 1 ఇంచ్ వరకు ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీని పెట్టుకొని దీంట్లోకి గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇవి కలర్ అనేవి కొంచెం చేంజ్ అవుతాయండి. కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇవి కలపెట్టుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగునంతా మాడిపోతే అడుగు పట్టేస్తాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. పూర్తిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. అట్లా కానీ చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది అస్సలు ఉండదండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని తాలింపు దినుసులన్నిటిని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ తాలింపులో వేసుకొని ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలని రౌండ్గా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు కావాలంటే పొడవుగా కట్ చేసుకోవచ్చండి. కారం అనేది మీకు సరిపడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలతోటి నాకు కారంకి సరిపడా పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. అందులోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు పూర్తిగా వేగనిచ్చుకోవాలండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు ఉంది కదా, అది దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎప్పుడు చేసుకునే గోరుచిక్కుడుకాయ కర్రీనే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలామందికి గోరుచిక్కుడుకాయ అంటేనే ఇష్టం ఉండదు. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే ఫేవరెట్ అయిపోతారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేసేయండి.